నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. కోమటిరెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించి అనంతరం గవర్నర్ తమిళిసైని కలిసేందుకు రాజగోపాల్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లుకు నిరసనగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు వరంగల్ జిల్లా ములుగు రోడ్డు ఆవరణలో గల ట్రాన్స్కో ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న విద్యుత్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశంలో ఉన్న తెలంగాణతో పాటు మిగతా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఉన్న విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ ఇవాళ చాలా సీరియస్గా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానిలో కేంద్ర ప్రభుత్వము గత 2-3 సంవత్సరాల నుండి విద్యుత్ సవరణ చట్టాన్ని ప్రయోగించాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తుంది. చేసిన ప్రతిసారి కూడా విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ దేశవ్యాప్తంగా చాలా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో దానిలో భాగంగా చాలా రకాలుగా చాలాసార్లు మనం ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్గా కూడా జరిగే పార్లమెంట్ సమావేశంలో కూడా ఎక్కడ కూడా టేబుల్ ఐటమ్గా తీసుకురాకుండా నిన్న సడన్గా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని వాళ్ళ దుంకచాటున బిల్లు ప్రవేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా మెరుపు సమ్మె చేయాలని మేము నిర్ణయించుకున్నాము. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇవాళ మేము ప్రజలకు కన్జ్యూమర్లకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము చేసే పోరాటము ఈ విద్యుత్ సంస్థలను కాపాడడానికే, మా వ్యక్తిగత ప్రయోజనాలను ఏం లేవు. ఎప్పుడైతే విద్యుత్ సవరణ చట్టం అమల్లోకి వచ్చిందో అప్పుడు మొత్తం వ్యవస్థ అంతా ప్రైవేటు అదాని అంబానీల చేతిలోకి వెళ్ళిపోబోతున్నది. సో దాంతో ఏదైతే మనం రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామో, తర్వాత వివిధ ఓలా క్యాబ్ బుక్ చేసినప్పటికీ ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో డ్రైవర్ను 7 యువకులు చితకబాదారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పాత బస్సుకు చెందిన ఫైజల్ కారు డ్రైవర్ ఓలా క్యాబ్ బుక్ చేసినప్పటికీ ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో డ్రైవర్ని 7 యువకులు చితకబాదారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పాత బస్సుకు చెందిన ఫైజల్ కారు డ్రైవర్ శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఉప్పరపల్లికి చెందిన వినయ్ రెడ్డి అనే వ్యక్తి ఓలా యాప్ ద్వారా కారు బుక్ చేశాడు. ఫైజర్ ఈ బుకింగ్ని స్వీకరించి ఉప్పరపల్లి ప్రాంతానికి వచ్చాడు. క్యాబ్ అరగంట పాటు ఆలస్యమైందంటూ వినయ్ రెడ్డి డ్రైవర్తో గొడవ పెట్టుకుని తన స్నేహితులతో కలిసి చితకబాదాడు. దీంతో డ్రైవర్ ఈ విషయాన్ని తన ఓనర్కు చెప్పాడు. ఓనర్ సంఘటన స్థలానికి రావడంతో అతనిపై కూడా ఆ యువకులు దాడి చేశారు.
సూర్యాపేట జిల్లాలో పరువు హత్య జరిగింది. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. తన సోదరుని ప్రేమిస్తున్నాడన్న కక్షం పెంచుకున్న ఆమె సోదరుడు దిలీప్ అనే యువకుడిని బీరు సీసాతో దారుణంగా హతమార్చినట్లు సమాచారం. సద్దుల చెరువు వద్దకు పిలిచి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. రక్తపు మడుగులో ఉన్న దిలీప్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పట్టణ సిఐ రాజశేఖర్ చేరుకొని వివరాలు సేకరించారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రాయకల్ మున్సిపల్ పరిధిలో మామిడి సతీష్ అనే వ్యక్తికి చెందిన కొట్టం షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 2 ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 12 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ కిరణ్ కుమార్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ భీమారంలో ఆధునిక సాంకేతిక టెక్నాలజీతో నిర్మించిన నితిన్ హాస్పిటల్స్ను తెరాస పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ ధనుంజయ, డాక్టర్ విశ్వభారత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ను నిర్మించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్ గౌడ్, 56వ డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, హాస్పిటల్ డాక్టర్లు మౌనిశ్రీ, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు డాక్టర్ భరత్ రెడ్డి గారి హాస్పిటల్ని ప్రారంభం చేయడం జరిగింది. ప్రస్తుత ఆధునిక వైద్య విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వ పరంగా అందించే కార్యక్రమాలు ఏదైతే ఉందో వాటికి అనుగుణంగా మరి ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్ని ప్రారంభం చేయడం చాలా సంతోషం. మరి ఈ ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో పీర్ల పండుగను ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా పీర్లకు మాలిద్దలు నైవేద్యంగా సమర్పించి కోరుకున్న కోరికలు తీర్చాలని పీర్లను వేడుకున్నారు. డప్పు దరువులతో మండల కేంద్రంలో ఊరేగింపు నిర్వహించారు. Okay.
ఎంత కొట్టినా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సన్ సిటీ నివాసి దేవన్న అనే ఆటో డ్రైవర్ తన స్నేహితులతో కలిసి హిమాయత్ నగర్ వద్ద మద్యం సేవించాడు. అనంతరం మత్తులో సాగర్లో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. అతని కోసం స్నేహితులు గాలించిన ఫలితం లేకపోయింది. అయితే తమ కుమారుడిని అతని స్నేహితులే చంపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు క్లూస్ టీం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కొన్ని కంట్రోల్ వాటర్ తీసుకోవాలి. బిస్లరీ వాటర్ బాటిల్లో కొన్ని వాటర్ తీసుకుంటే వాళ్ళు మరి డీటెయిల్స్ రాసుకుంటే ఈ కాన్స్టంలో పేరేం పేరు? ఎంతమంది మీరు? మేము 6 మంది మొత్తం. ఎప్పుడు 4:30 ఎందుకు వచ్చారు? చేపలు తిన్నామని వచ్చాం. మన వచ్చినాం. ఓకే. అన్నీ ఆపింది బండి వద్దన్న. బండి తీసుకొని లోపలికి అన్నాడు. నేను వస్తే ఒట్టు బండి చెప్పి అన్నాడు. బండి ఇచ్చిన బండి ఆడ ఆపినాక లోపలికి పోయాడు. తాయినాం. ఒకరు వేడా? అందరూ వేరా? తాయినాక ఏమైంది బండి దుంకిని పోయి దుంకి 2 సార్లు వచ్చి మంచిగా వచ్చి దుంకి తర్వాత లోపలికి పోయింది. మళ్ళీ మీరు ఎవరైనా కాపాడడానికి పోయినాం లోపలికి. ఏం దిగలేడు వాళ్ళు తప్ప ఏమో ఆయనకు స్విమ్మింగ్ వచ్చా? ఇంతకు వచ్చి వాళ్ళు తాగింది బాగా తాగింది. ఆయన స్విమ్మింగ్ వస్తుంది పొద్దున తాగుతున్నాయి. ఏం పేరు నీది? ఓకే రైట్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పోస్టాఫీస్ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని పోస్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యాలయంపై గత 52 ఏళ్లుగా జాతీయ జెండా ఎగురవేయకపోవడం పట్ల యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ గౌడ్ నిరసన వ్యక్తం చేశారు. ఈసారైనా పోస్టాఫీస్ కార్యాలయంలో ఎగురవేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ జెండాను పోస్ట్ ద్వారా ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ కార్యాలయానికి పంపించారు. అయితే స్వాతంత్రం వచ్చినాక కూడా ఒక్కనాడు కూడా ఎగరవేయకపోవడం సిగ్గుచేటు. ముందు నీ ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ మీద జెండా ఎగరవేసి దేశ ప్రజలకు చెప్పాలని మేము కోరుతున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో మునుపెన్నడూ లేని విధంగా ఏదో దేశభక్తి ఇంతవరకు లేదు, ఇప్పుడే మేము కొత్తగా క్రియేట్ చేస్తున్నాం అనే విధంగా టీపీలు మార్చాలి, పోస్ట్ ఆఫీసులలో ప్రతి ఇంటికి కూడా జాతీయ జెండాలు పంపిస్తాం, ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరాలని చెప్పి ఏవైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలనే బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఇప్పటి వరకు కూడా వారి డీపీ మార్చలేదు. వాళ్ళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా ఇంతవరకు డీపీ మార్చడం జరగలేదు. గత 52 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఆర్ఎస్ఎస్ తన ప్రధాన కార్యాలయం నాగపూర్ దగ్గర ఇంతవరకు కూడా జాతీయ జెండాను ఎగరవేయడం జరగలేదు. కాబట్టి మీరు ఏ ఉద్దేశంతో మీరు మీ మీద వస్తున్నటువంటి రాజకీయ వ్యతిరేకతను, ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ దేశభక్తి అనే ఒక ముసుగును తొడిగే ప్రయత్నం చేసుకుంటున్నారు.
ఇది ఏ విషయంతో మీరు చెప్పారనేది పక్కకు పెడితే మీ ఆర్ఎస్ఎస్ ఇంతవరకు దాన్ని పాటించే పరిస్థితి లేదు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో బావి పక్కన చెత్త చెదారం పడి పేరుకుపోయి ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని స్థానికుడు బసిరెడ్డి అనే వ్యక్తి తెలిపారు. ఈ విషయాన్ని పంచాయతీ అధికారులకు విన్నవించినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా మండల అధికారులకు సైతం తెలియజేసినా ఫలితం లేకపోయిందని ఆయన వాపోయారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణపేట ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామం. నేను రైతును. ఈ బావి కూడా మా పొలాలకే దాని జరిగే ఉండదు. ఇంతవరకు ఆబితాబి రక్క కడుతుంటిమి. ఇప్పుడు డ్రాట్ వచ్చి బావి ఎండిపోయింది. ఇప్పుడు ఇక్కడ సరైన అవగాహన లేక బావికి గోడ ఉండే సరైన అవగాహన లేక మొరము అది ఇది కొట్టి రోడ్డు మీద ఎత్తు చేసి మొత్తము ఏదో వాళ్ళ తెలుసో తెలియకనో ఉద్దేశపూర్వకనో మొత్తం నీళ్ళన్నీ బయలుపోనికనే చేసిండ్రు. ఆ విధంగా పోయి మా రాతికట్న పడిపోయింది. మాకు పెద్ద నష్టము దీని నుండి. ఈ ఊరు నీళ్ళన్నీ మొత్తం మూర నీళ్ళన్నీ ఇందులోకి వస్తున్నాయి. ఇళ్ళకెళ్ళి ఇంచుమించు ఉన్న ఇండ్లకందరూ కూడా సరైన మంచి వాసన. కుక్కలు పడితే కూడా ఇవాళ అడగరు. ఇందొట్ల కొన్ని కుక్కలు కూడా పడి చనిపోయినవి. అది పంచాయత్ సెక్రటరీ దృష్టి తీసుకపోతే కూడా అది మాకు ప్రైవేట్ బాయ్ మాకు సంబంధం లేదని చెప్పి కూడా అన్నారు. ఆ విధంగా ఇప్పుడు ప్రభుత్వం దీని మీద ఒకటి ఆలోచన చేసి కనీసం పూడోనికి ఒక 20 లక్షలు కావాలి. గోడ కడితే 1 లక్ష లోపల అయిపోతుంది. గోడ కడితే కనీసం గోడన కడితే కూడా మంచిగా ఉంటుంది. ఎవరు ప్రమాదం లేకుండా ఉంటుంది గోడ కడితే. ఇందుట్లో సమాచారం ఇందుట్లో మేము అందరి దృష్టికి అందరికి తెలుసు. నేను ఎందుకు ఇప్పుడు కావాలని ఇట్లా చేస్తుంటుంది. అందరి దృష్టికి తీసుకుపోయినాం. కానీ వాళ్ళు దాన్ని ఏదో మండలాధికారికి చెప్పిన ఎంపీడీఓ గారికి చెప్పిన వచ్చి చూసిపోయింది. ఒక ఆయన వచ్చి నిన్న కూడా పోయి కలిసి వచ్చాను నేను. ఇప్పుడు కనీసం గోడన్న కట్టుర్రి. ఏ ఫండ్స్ వాళ్ళు పంచాయతీ తీర్మానం కావాలంటే మేము వాళ్ళని అడగము. వాళ్ళు కావాలనే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని మేము అడగమని చెప్పాను. దీనిపైన మీ ప్రభుత్వానికి మీరేం కోరుకుంటున్నారు? కనీసం గోడ కట్టినా ఇప్పుడు ప్రమాదం లేకుంటుంది. దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయితే లేకుంటుంది. సరే బావి ఉండదు అంటే ముందర కూడా ఉపయోగం చేస్తాం. మేము కనీసం గోడ కడితే అయిపోయింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.